ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి తన పత్నులందరినీ సమానంగా రక్షిస్తూ పాలిస్తూ అనుగ్రహిస్తున్నారు. అనేకాసు నాయికాసు అవైషమ్యేణ స్నేహానువర్తి దక్షిణ నాయక అని చెప్పినట్లు అనేక మంది పత్నుల యందు ఎక్కువ తక్కువ లేకుండా అందరినీ సమానమైన ప్రేమతో అభిమానంతో గౌరవిస్తూ ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ప్రేమిస్తున్నారు శ్రీకృష్ణుల వారు. పత్నులు కూడా భార్యలు ఆ శ్రీకృష్ణ స్వామిని తమ జన్మకి దొరికిన అదృష్టమిదనే భావనతో పరిచారికల్ని పక్కన పెట్టి తామే స్వయంగా ఆ శ్రీకృష్ణ స్వామికి సమస్తమైన ఉపచారాలు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ తరువాత తాసాం యా దశపుత్రాణం కృష్ణస్త్రీణాం పురోదితాః అష్టౌ మహిష్యః తత్పుత్రాన్ ప్రత్యుమ్నాదీన్ గృణామితే. ఓ పరీక్షిన్ మహారాజా, ఆ శ్రీకృష్ణ స్వామికి ప్రధానంగా 8 మంది భార్యలున్నారు కదా, అష్టమహిషులు. 16,000 మంది ఉన్నారు, కానీ ముఖ్యమైన వాళ్ళు అందులో 8 మంది. ఆ 8 మంది పత్నుల యొక్క సంతానాన్ని గురించి నీకు వర్ణించి చెబుతున్నాను. కృష్ణస్వామి ద్వారా ఆ 8 మంది భార్యల యందు జన్మించిన సంతాన వివరాలు నీకు వర్ణించి చెప్తున్నాను, వినవలసింది. ప్రద్యుమ్నాది నగృణామితే. ప్రద్యుమ్నుడు మొదలుగా కలిగిన వారి పేర్లు చారుదేష్ణ సుదేష్ణశ్చ చారుదేహశ్చ వీర్యవాన్ సుచారు చారుగుప్తశ్చ భద్రచారు తథాపరః. రుక్మిణీదేవి యందు కృష్ణస్వామికి కలిగినటువంటి సంతానాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారుడు, అలాగే చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రో విచారుశ్చ చారుశ్చ దశమో హరే. ఆ 7గురితో పాటు మరో 3 పేర్లు చారుచంద్రుడు, విచారుడు, చారుడు. ఈ విధంగా శ్రీకృష్ణ స్వామికి రుక్మిణీదేవి యందు 10 మంది సంతానం కలిగారు. 10వవాడు ప్రద్యుమ్న ప్రముఖ జాతాః రుక్మిణ్యాం నావమాః పితుః. ఈ విధంగా 10 మంది పరాక్రమంలో కానీ సౌందర్యంలో కానీ కృష్ణునకు సమానమైనటువంటి వారే. వారి పేర్లు ఇంకొక్కసారి చెప్పుకుందాం. చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు, ప్రద్యుమ్నుడు. ఇలా ముఖ్యంగా 10 మంది సంతానం ఉన్నారు. రుక్మిణి యందు శ్రీకృష్ణుని ద్వారా వాళ్ళంతా శ్రీకృష్ణునితో సమానమైన బలపరాక్రమాలు, రూపలావణ్యాలు, లక్షణాలు కలిగినటువంటి వారే. ఆ తరువాత శ్రీకృష్ణ స్వామికి సత్యభామ యందు కలిగినటువంటి సంతానాన్ని వర్ణించి చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి 10 మందికి తక్కువ కాకుండా సంతానం ఉన్నారు. భాను సుభాను స్వర్భాను ప్రభాను భానుమాంస్తథ చంద్రభాను బృహద్భాను అతిభాను తథాష్టమః శ్రీభాను ప్రతిభానుశ్చ సత్యభామాత్మజా దశ. వాళ్ళెవరంటే సత్యభామకు కలిగినటువంటి సంతానం కృష్ణుని ద్వారా భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానువు, అతిభానువు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే పేరు కలిగిన 10 మంది సంతానం సత్యభామ యందు కృష్ణస్వామికి కలిగారు. ఈ 10 మంది ఆ తరువాత
ఆ 8 మంది భార్యల్లో 2 గురించి వర్ణించారు. ఇప్పుడు జాంబవతి యందు కృష్ణస్వామికి కలిగిన సంతానాన్ని వర్ణించి చెబుతున్నారు. సాంబ సుమిత్ర పురుజిత్ శత్రుజిత్ సహస్రజిత్ విజయ చిత్రకేతుశ్చ వసుమాన్ ద్రవిడ క్రతు జాంబవత్యా సుతా హ్యేతే సాంబాద్యా పితృసమ్మతా. జాంబవతి యందు కృష్ణునకు కలిగినటువంటి సంతానం 10 మంది పేర్లు: సాంబుడు, సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్, సహస్రజిత్, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే పేరు కలిగినటువంటి 10 మంది జాంబవతీ పుత్రులు కృష్ణుని ద్వారా జాంబవతి యందు కలిగినటువంటి సంతానం. వీళ్ళంతా పితృసమ్మతాహ, తండ్రితో సమానమైన బలపరాక్రమాలు తేజస్సు కలిగిన వాళ్ళే. ఆ తరువాత శ్రీకృష్ణస్వామికి నాగ్నజితి అనే పేరు కలిగిన పత్ని యందు కలిగిన సంతానాన్ని వర్ణిస్తున్నారు. నాగ్నజితి కృష్ణుల యొక్క సంతానం. వీరశ్చంద్రో అశ్వసేనశ్చ చిత్రగుహు వేగవాన్ వృషః ఆమశంకుర్వసు శ్రీమాన్ కుంతి నాగ్నజితే సుతాః. నాగ్నజితికి కృష్ణునికి కలిగిన సంతానం వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, ఆముడనే పేరు కలిగినవాడు, శంకువు, వసుడు, కుంతి అనే పేరు కలిగిన 10 మంది సంతానం శ్రీకృష్ణస్వామికి నాగ్నజితి యందు కలిగారని చెప్పి, ఆ తరువాత కాళింది అనే పేరు కలిగిన పత్ని యందు కృష్ణస్వామికి కలిగిన సంతానాన్ని వర్ణించి చెబుతున్నారు. శ్రుతః కవిర్ వృషో వీరః సుబాహు భద్ర ఏకలః శాంతిర్దర్శః పూర్ణమాసః కాళింద్యాః సోమకో అవరః. ఆ తరువాత కాళింది యందు జన్మించిన సంతానం కృష్ణునకు శృతుడు, అలాగే కవి, వృషుడు, పరాక్రమవంతుడైన సుబాహు, భద్రుడు, ఏకలుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాసుడు, సోమకుడు అనే పేరు కలిగిన 10 మంది సంతానం కాళింది యందు శ్రీకృష్ణస్వామికి జన్మించారు. ఆ తరువాత మద్రదేశాధిపతి కుమార్తె అయినటువంటి లక్ష్మణకు కృష్ణుని ద్వారా జన్మించినటువంటి సంతానం. మద్రదేశాధీశుని కుమార్తె అయినటువంటి లక్ష్మణకు, కృష్ణుని భార్యకు కృష్ణుని ద్వారా కలిగిన సంతానాన్ని వర్ణిస్తున్నారు. ప్రఘోషో గాత్రవాన్ సింహో బలః ప్రబల ఊర్ధ్వగః మాద్ర్యాః పుత్రాః మహాశక్తిః సహ ఓజో అపరాజితః. ఆ లక్ష్మణకు కృష్ణస్వామి ద్వారా కలిగిన సంతానం 10 మంది. ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, అదేవిధంగా మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు. ఈ 10 మంది ఆ లక్ష్మణ అనేటువంటి భార్య యందు కృష్ణస్వామికి కలిగిన సంతానం. ఆ తరువాత మిత్రవింద అనే పేరు కలిగిన భార్య యందు కృష్ణస్వామికి కలిగిన సంతానాన్ని వర్ణించి చెబుతున్నారు. వృకో హర్షో నిలో గృధ్రో వర్ధనో అన్నాద ఏవచ మహాశోపావనో వహ్నిః మిత్రవిందాత్మజాః క్షుధిః. ఆ మిత్రవింద యొక్క పుత్రులు 10 మంది కృష్ణుని ద్వారా. వృకుడు, హర్షుడు, అనిలుడు, గృధ్రుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, అదేవిధంగా క్షుధి అనే పేరు కలిగిన 10 మంది. వృకుడు, హర్షుడు, అనిలుడు, గృధ్రుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి ఈ 10 మంది మిత్రవిందకు కృష్ణుని ద్వారా కలిగినటువంటి సంతానమని వర్ణించి చెప్పారు. ఆ తరువాత భద్ర అనే పేరు కలిగిన భార్య యందు కృష్ణస్వామికి కలిగినటువంటి సంతానాన్ని వర్ణించి చెబుతున్నారు. సంగ్రామజిత్ బృహత్సేనః
శూరప్రహరణో రిజిత్ జయస్సుభద్రో భద్రాయాః వామ ఆయుశ్చ సత్యకః. ఈ భద్రయందు కృష్ణస్వామికి కలిగిన 10 మంది సంతానం పేర్లు: సంగ్రామజిత్, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పేరు కలిగినటువంటి 10 మంది భద్రయందు శ్రీకృష్ణస్వామికి కలిగిన సంతానమని వర్ణించి, అదేవిధంగా శ్రీకృష్ణస్వామికి రోహిణి అనే పేరు కలిగినటువంటి భార్య కూడా ఉన్నది. ఆమె యందు కలిగినటువంటి సంతానం పేర్లు సంక్షిప్తంగా వర్ణిస్తున్నారు. దీప్తిమాన్ తామ్రతప్తాద్యాః రోహిణ్యాః తనయాః హరే. రోహిణి అనే పత్ని యందు కృష్ణస్వామికి దీప్తిమంతుడు, తామ్రతప్తుడు మొదలుగా కలిగినటువంటి పుత్రులు కలిగారు అని చెప్పారు. ప్రధానంగా ఆ 8 మంది భార్యల యొక్క సంతానం గురించి వర్ణించి ఆ తరువాత సంక్షిప్తంగా చెప్పారు. దీప్తిమంతుడు, తామ్రతప్తుడనే పేరు కలిగిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు రోహిణి యందు కృష్ణస్వామికి సంతానం. ఆ తరువాత రుక్మిణీదేవికి కృష్ణునకు జన్మించినటువంటి ప్రద్యుమ్నుని విషయానికి వచ్చి చెబుతున్నారు. ప్రద్యుమ్నాచానిరుద్ధో భూత్ రుక్మవత్యాం మహాబలః. కృష్ణునకు రుక్మిణికి జన్మించినటువంటి ప్రద్యుమ్నుని యొక్క కుమారుని పేరు అనిరుద్ధుడు. మరి ఆ ప్రద్యుమ్నుని యొక్క భార్య పేరు ఏమిటంటే రుక్మవతి అని చెబుతున్నారు. రతీదేవి ఇదివరకు ఎలాగో గత జన్మ నుంచి వచ్చింది, ఆమె కాకుండా రుక్మవతి అనేటువంటి భార్య యందు ప్రద్యుమ్నునకు అనిరుద్ధుడు జన్మించాడు, మహాబలవంతుడైనటువంటి అనిరుద్ధుడు. మరి ఈ రుక్మవతి ఎవరు? రుక్మి యొక్క కుమార్తె, సాక్షాత్తు రుక్మిణి అన్నగారైనటువంటి రుక్మి యొక్క కుమార్తె రుక్మవతి. ఆమెను ప్రద్యుమ్నునికి ఇచ్చి వివాహం చేశారు. పుత్ర్యాం రుక్మిణో రాజన్ నామ్నా భోజకటే పురే. భోజకటమునందున్నటువంటి రుక్మి యొక్క కుమార్తె అయినటువంటి రుక్మవతిని రుక్మిణీ కృష్ణుల యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నునకిచ్చి వివాహం చేస్తే వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి వాడు అనిరుద్ధుడని చెప్పి, ఏ తేషాం పుత్రపౌత్రాశ్చ బభూవుః కోటిశో నృప మాతరః కృష్ణ జాతానాం సహస్రాణి చ షోడశ. ఈ విధంగా శ్రీకృష్ణస్వామికి ఆ స్వామి పత్నుల యందు ప్రతి ఒక్క పత్ని యందు 10 మందికి తక్కువ లేకుండా సంతానం కలిగారు. ఆ లెక్క చూసుకుంటే 1,000కి పైగా పుత్రులు కావచ్చు. అంతమంది, లెక్కలేనంతమంది పుత్రులు ఆ శ్రీకృష్ణస్వామికి ఆ పత్నుల యందు జన్మించారు అని వర్ణించి చెప్పారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. స్వామి, నాదో చిన్న సందేహం. సుఖయోగీంద్రుల వారు అన్నారు, అడగవయ్యా, నువ్వు మంచి శ్రోతవి, శ్రద్ధగా అన్నీ అడిగి తెలుసుకుంటున్నావు, ఏం పర్వాలేదు అడుగంటే, కథం రుక్మ్యరిపుత్రాయ ప్రాదాత్తు దుహితరం యుధి కృష్ణేన పరిభూతస్తం హంతుం రంధ్రం ప్రతీక్షతే ఏతదాఖ్యాహి మే విద్వన్ ద్విషోర్వైవాహికం మిథః. ఓ యోగీంద్ర, కృష్ణునికి రుక్మికి పడదు కదా. రుక్మిణీదేవిని శ్రీకృష్ణస్వామి స్వయంవరం నుంచి రథం మీద అధిరోహింపజేసుకుని వచ్చేటప్పుడు శిశుపాలాదులతో కలిసి రుక్మి కూడా వెంటపడి శ్రీకృష్ణస్వామి చేతిలో పరాభవాన్ని పొందాడు. అంత పరాభవాన్ని పొంది శ్రీకృష్ణుణ్ణి ఓడిస్తే తప్ప, సంహరిస్తే తప్ప, రుక్మిణీదేవిని తిరిగి తీసుకొస్తే తప్ప నేను మళ్ళీ కుండిన నగరంలో ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి భోజకటమనే నగరంలో ఉన్నటువంటి ఆ రుక్మి, కృష్ణుని మీద అంత కక్ష పెంచుకున్నటువంటి రుక్మి ఏ విధంగా తన కుమార్తె అయినటువంటి రుక్మవతిని రుక్మిణీ కృష్ణుల యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నునికి ఇచ్చి వివాహం చేశాడో నాకు అర్థం కావట్లేదయ్యా. ఏతదాఖ్యాహి మే విద్వన్. ఎక్కడ కృష్ణుడు దొరుకుతాడా అని రంధ్రాన్వేషణ తత్పరుడై ఉన్నటువంటి ఆ రుక్మి ఆ ప్రద్యుమ్నునకు తన కుమార్తెనిచ్చి వివాహం చేయటం ఎలా సాధ్యమయ్యిందో నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఉన్న రహస్యాన్ని తమరే వివరించి చెప్పాలని అడిగాడు వినయపూర్వకంగా ఆ మహారాజు పరీక్షిత్. అప్పుడు
అనాగతమతీతంచ వర్తమానమతీంద్రియం విప్రకృష్టం వ్యవహితం సమ్యక్ పశ్యంతి యోగినః. స్వామి మీరు యోగులు కదా, సుఖయోగీంద్ర, మీకు తెలియదంటూ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ మీకు తెలుసు. ఎక్కడ ఏం జరిగినా మీరు తెలుసుకోగలరు. దూరంగా ఉన్న విషయాన్ని మీరు తెలుసుకోగలరు. సామాన్యులైతే వారికి మధ్యలో ఏదైనా గోడ లాంటిది అడ్డుంటే గోడ పక్కన ఏం జరుగుతుందో తెలియదు, మనం చూడలేం ఈ సామాన్య చక్షువులతో. పర్వతం అవతల ఏముందో మనం చూడగలమా? పర్వతాన్ని అతి కష్టం మీద ఎక్కి మళ్ళీ అడి దిగితే తప్ప మనం చెప్పలేము ఏముందో. కానీ మహర్షులు అలా కాదు, దూరదృష్టి కలిగినటువంటి వారు, దివ్య దృష్టి కలిగినటువంటి వారు. ఓ సుఖయోగీంద్ర, మీరు కూడా అట్టివారే. దూరంగా ఏమున్నా తెలుసుకోగలరు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలరు. కనిపించినవి ఎన్ని అడ్డంకులున్నా ఆవల ఉన్నటువంటి వాటిని కూడా మీరు చూడగలరు. కాబట్టి మీ దృష్టికి అవరోధం అంటూ లేదు. గొప్పవారు కాబట్టి, మీరు యోగులు కాబట్టి ఏం జరిగిందో ఆ విషయాన్ని వివరంగా చెప్పండి. రుక్మి తన కుమార్తెను ప్రద్యుమ్నునికి ఎలా ఇచ్చి వివాహం చేశాడు స్వామి? కృష్ణుడితో విరోధం కదా అన్నాడు. శ్రీ సుఖ ఉవాచ. అప్పుడు సుఖయోగీంద్రుల వారు ఇలా చెప్తున్నారు, నాయన పృత స్వయంవరే సాక్షాదనంగో అంగయుతస్తయ రాజ్ఞసమేతాన్నిర్జిత్య జహారైకరథో యుధి. తండ్రికి ఏమాత్రం తీసిపోడు ప్రద్యుమ్నుడు. రుక్మవతికి స్వయంవరం ప్రకటిస్తే రుక్మి ఆ స్వయంవరానికి వెళ్ళి తన బలంతో పాటు ఒకే ఒక్క రథం మీద వెళ్ళినటువంటి ఈ ప్రద్యుమ్నుడు ఆ స్వయంవరానికి వెళితే రుక్మవతి ఈ ప్రద్యుమ్నుడినే వరించింది అతని యొక్క సౌందర్యాన్ని చూచి. మన్మధుడు కదా సాక్షాత్తు, అతని సౌందర్యానికి ఎదురేది. అతన్ని చూచి రుక్మి యొక్క కుమార్తె రుక్మవతి ఆ ప్రద్యుమ్నుడిని వరించింది. ఇంకా కన్యకామణి వరించిన తర్వాత ఇతరులైన రాజులు ఏం చేస్తారు? వాళ్ళందరినీ తన పరాక్రమంతో ఎదిరించాడు. చక్కగా తన రథం మీద ఆ రుక్మవతిని తీసుకొచ్చేశాడు ప్రద్యుమ్నుడు. రాజ్ఞ సమేతాన్ నిర్జిత్య జహార ఏకరథో యుధి. కాబట్టి రుక్మికి తన కుమార్తెనిచ్చి వివాహం చెయ్యక తప్పలేదు. యద్యప్యనుస్మరన్ వైరం రుక్మి కృష్ణావమానితః వ్యతరత్ భాగినేయాయ సుతాం కుర్వన్ స్వసుప్రియః. ఆ కారణం వల్ల కృష్ణునితో ఉన్నటువంటి శత్రుత్వం తాను స్మరిస్తున్నప్పటికీ కూడా, కృష్ణుని చేతిలో అవమానం పొందినవాడైనప్పటికీ కూడా రుక్మి తన సోదరి అయినటువంటి రుక్మిణికి ప్రియం కలగాలనేటువంటి సంకల్పంతో తన సోదరి యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నునకు, తన మేనల్లునకు తన కుమార్తె అయినటువంటి రుక్మవతిని ఇచ్చి వివాహం జరిపించక తప్పింది కాదు. రుక్మిణ్యాః తనయాం రాజన్ కృతవర్మ సుతోబలి ఉపయేమే విశాలాక్షీం కన్యాం చారుమతీం కిల. రుక్మిణీదేవికి 10 మంది సంతానం అని చెప్పారు. వాళ్ళందరూ మగ సంతానమే, మగపిల్లలే, పురుష సంతానమే. మరి ఒక ఆడపిల్ల కూడా ఉంది, కృష్ణునికి రుక్మిణికి జన్మించినటువంటి ఒక ఆడపిల్ల. ఆమె పేరు ఏమిటంటే చారుమతి. చారుమతి అంటే చక్కని బుద్ధి కలిగినది. ఆ చారుమతి అనే పేరు కలిగినటువంటి రుక్మిణీదేవి యొక్క కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేశారంటే కృతవర్మ యొక్క కుమారుడైనటువంటి బలి అనే పేరు కలిగిన వానికి ఇచ్చి వివాహం చేశారయ్యా ఓ పరీక్షిన్ మహారాజా. దౌహిత్రాయ అనిరుద్ధాయ పౌత్రీం రుక్మి అదధాత్ హరేః రోచనాం బద్ధవైరోపి స్వసుః ప్రియ చికీర్షయ జానన్నధర్మం తద్యౌనం స్నేహపాశానుబంధన. ఇంకా రుక్మి ఇక్కడతో అవలేదు. మేనల్లుడైనటువంటి ఆ ప్రద్యుమ్నునికేమో తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు రుక్మవతిని. ఆ తరువాత రుక్మి తన మనవరాలిని, తన కుమారుని యొక్క కూతుర్ని, పౌత్రిని ఆ రుక్మి ఏం చేశాడు? ప్రద్యుమ్నుని యొక్క కుమారుడైనటువంటి అనిరుద్ధునికిచ్చి వివాహం చేశాడు. ఆమె పేరు ఏమిటి అంటే రోచన. రోచన అనే పేరు కలిగిన తన కుమారుని యొక్క పుత్రికను రుక్మి ఎవరికిచ్చి చేశాడంటే ప్రద్యుమ్నుని యొక్క పుత్రుడైనటువంటి అనిరుద్ధునికిచ్చి వివాహం జరిపించాడు. అనిరుద్ధుడు రుక్మికి ఏమవుతాడంటే దౌహిత్రుడు అవుతాడు. అయినప్పటికీ కూడా ఈ రకంగా
ఆ వివాహ సంబంధాలన్నీ చక్కగా జరుగుతూనే ఉన్నాయి. తస్మిన్నభ్యుదయే రాజన్ రుక్మిణి రామకేశవౌ పురం భోజకటం జగ్ముః సాంబ ప్రద్యుమ్నకాదయః. ఈ విధంగా అనిరుద్ధునికి రోచనకి వివాహం జరిగేటువంటి సంరంభం ఏర్పాట్లన్నీ బాగా జరిగినాయి. ఆ వివాహానికి బలరాముడు అదేవిధంగా శ్రీకృష్ణస్వామి వీళ్ళు కూడా భోజకటం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అలాగే జాంబవతి కుమారుడైన సాంబుడు, రుక్మిణీ కృష్ణుల యొక్క కుమారుడైన ప్రద్యుమ్నుడు, తన పుత్రుని యొక్క వివాహమే కదా రోచనతో జరిగేది కాబట్టి ఆ ప్రద్యుమ్నుడు, కృష్ణుడు, బలరాముడు అందరూ సపరివారంగా భోజకటం అనే పేరు కలిగిన ప్రదేశానికి వెళ్ళారు రోచన అనిరుద్ధుల యొక్క వివాహానికి. ఆ సమయంలో తస్మిన్ నివృత్త ఉద్వాహే కాళింగ ప్రముఖాః నృపాః దృప్తాస్తే రుక్మిణం ప్రోచుః బలమక్షైర్వినిర్జయ. అక్కడికి వెళ్ళిన తర్వాత చమత్కారంగా అనేక మంది మహారాజులంతా ఒక చోట కలిశారు కాబట్టి వాళ్ళందరూ అక్షక్రీడ ఆడాలి అని నిర్ణయించుకున్నారు. తస్మిన్ నివృత్త ఉద్వాహే కాళింగ ప్రముఖా నృపాః. కళింగుడు మొదలుగా కలిగినటువంటి వీళ్ళందరూ, కళింగరాజు వీళ్ళంతా కలిసి ఆ వివాహంలో రుక్మిని ప్రోత్సాహం చేశారు. ఓ రుక్మి, నువ్వు బలరాముడితో కలిసి పాచికలాటాడు. బలరాముడికి పాచికలాట రాదు కాబట్టి నువ్వు తేలికగా బలరాముడిని అక్షక్రీడలో జయించచ్చు అని చెప్పి రుక్మిని బాగా ఉత్సాహపరిచారు ఈ కాళింగుడు మొదలైనటువంటి రుక్మి పక్షంలో ఉన్నటువంటి రాజులు. అనక్షజ్ఞో హ్యయం రాజన్ అపితద్వ్యసనం మహత్ ఇత్యుక్తో బలమాహూయ తేనాక్షైః రుక్మిః అదీవ్యత. ఆ అనిరుద్ధుడు రోచన వీళ్ళిద్దరి వివాహ సందర్భంగా వీళ్ళు ఏదో వేడుకగా ఆడుకుంటున్నటువంటి పాచికలాటలో రుక్మి బలరాముణ్ణి ఆహ్వానించాడు. అనక్షజ్ఞో హ్యయం రాజన్. ఆ మిగతా రాజులన్నారు రుక్మితో, బలరామునికి ఉత్సాహం ఉంది ఆడాలని పాచికలాట, కానీ ఆటలో ప్రవేశం అంతగా లేదు, ఆ ఆటలో వ్యసనమైతే ఉన్నది అని చెప్పేటప్పటికీ రుక్మి బలరాముణ్ణి చక్కగా ఆహ్వానించాడు. ఆ బలరామునితో పాచికలాట ఆడుతున్నాడు రుక్మి. శతం సహస్రమయుతం రామస్తత్రాదదేపణం తంతు రుక్మ్యజయత్తత్ర కాళింగః ప్రాహసత్బలం దంతాన్ సందర్శయన్నుచ్చైః నామృష్యత్తద్ధలాయుధః. ఎలా ఆడారు ఆ రుక్మి బలరాముడు అంటే ఎంతో స్పర్ధతో ఆడారు. ముందుగా 100 బంగారు వరహాలు పందెం పెట్టారు. ఆ పందెంలో రుక్మి గెలిచాడు. అదేవిధంగా తరువాత 1000 బంగారు నాణ్యాలు పందెం పెట్టారు. అందులో కూడా రుక్మే గెలిచాడు. ఆ తరువాత 10,000 బంగారు వరహాలు పందెంగా పెట్టారు పాచికలాటలో. అందులో కూడా రుక్మే గెలుస్తూ ఉన్నాడు. తంతు రుక్మ్య జయత్తత్ర కాళింగః ప్రాహసత్ బలం. ఈ విధంగా బలరాముడు ఓడిపోతూ ఉంటే దంతాన్ సందర్శయన్నుచ్చైః నామృష్యత్తద్ధలాయుధః. ఆ రుక్మి పక్కనే ఉన్నటువంటి రుక్మి సహచరుడైన ఆ కళింగరాజు బలరాముణ్ణి ఎక్కిరిస్తూ పళ్ళు బయటికి పెట్టి నవ్వుతున్నాడు. బలరాముడు రుక్మి చేతిలో ఓడిపోతాడు హహా అన్నట్లుగా తన పళ్ళన్నీ బయట పెట్టి బలరాముడు నొచ్చుకునే విధంగా పాచికలాట రాదు గాని ఆడటానికి వచ్చాడు ఈ బలరాముడు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఓడిపోతున్న బలరాముణ్ణి బాగా పరిహసించాడు ఆ కళింగరాజు. రుక్మి కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. కృష్ణుడితో ఎలాగూ వైరం ఉంది కదా, బలరాముణ్ణి ఓడిస్తూ ఉంటే రుక్మికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. తతో లక్షం రుక్మి అగృహ్ణాత్ గ్లహం తత్రాజయద్బలః. ఆ తరువాత రుక్మి ఏం చేశాడు, 1,00,000 బంగారు వరహాలు పందెంగా ఒడ్డాడు. అందులో బలరాముడు గెలిచాడు. జితవానహమిత్యాహ రుక్మి కైతవమాశ్రిత. కానీ రుక్మి మోసం చేసి బలరామ నువ్వు గెలవలేదు నేనే గెలిచాను ఆ 1,00,000 వరహాలు అని చెప్పి మోసంతో బలరామునికి రావలసినటువంటి ఆ 1,00,000 వరహాల్ని తానే లాక్కున్నాడు ఆ పాచికలాటలో. అప్పటికే చాలా కోపంగా ఉన్నాడు బలరాముడు. ఎందువల్లంటే పక్కనే కళింగరాజు కూర్చుని
పళ్ళు బయటికి పెట్టి నవ్వుతున్నాడు, ఎక్కిరిస్తున్నాడు కదా. మన్యునా క్షుభిత శ్రీమాన్ సముద్ర ఇవ పర్వణి జాత్యారుణాక్షో అతిరుషా న్యర్బుదంగ్లహమాదదే. కోపంతో ఊగిపోతూ ఉన్నటువంటి బలరాముడు ముందు వెనుక ఆలోచించకుండా ఒక్కసారిగా 10 కోట్ల బంగారు వరహాలు పందెంగా పెట్టాడు రుక్మితో పాచికలాడుతూ. బలరాముని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కోపంతో ఉన్నాడు. పున్నమి నాడు ఏ విధంగానైతే ఆ చంద్రోదయ వేళ సముద్రం కెరటాలతో ఉరకలెత్తుతూ ఉంటుందో ఆ రకంగా కోపంగా ఉన్నాడు. తం చాపి జితవాన్ రామో ధర్మేణ చలమాశ్రిత. అప్పుడేం జరిగింది? అందులో కూడా బలరాముడే నెగ్గాడు. అయినప్పటికీ మళ్ళీ రుక్మి మోసం చేసి నేనే గెలిచానని చెప్పడం మొదలెట్టాడు. రుక్మి జితం మయాత్రేమే వదంతు ప్రాశ్నికాయితి. ఈ సభలో ఉన్న వాళ్ళంతా చెప్పండి, నేనే నెగ్గాను, బలరాముడు నెగ్గలేదు ఈ పందెంలో కూడా అని మోసం చేయటానికి ప్రయత్నించాడు. అప్పుడు తదా బ్రవీన్నభో వాణి బలేనైవ జితోగ్లహ. అప్పుడు ఆకాశవాణి కూడా చెప్పింది, గెలిచింది రుక్మి కాదు, బలరాముడే గెలిచాడు అని ఆకాశంలో అశరీరవాణి పలికింది. ధర్మతో వచనే నైవ రుక్మి వదతి వైమృష. రుక్మి అబద్ధం చెబుతున్నాడు, బలరాముడే నెగ్గాడు అని ఆకాశవాణి స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా రుక్మి మోసం చేస్తూ బలరాముణ్ణి మోసం చేసి తానే నెగ్గానని అక్కడ వాదించటం ప్రారంభించాడు తన తోటి రాజులతో. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో